రేవంత్ సర్కార్ 16 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలో పాలన పడకేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించలేదు. దీంతో అప్పులు తెచ్చి మరీ కార్యదర్శులు గ్రామాలను అభివృద్ధి చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ కార్యదర్శులు సైతం చేతులెత్తేశారు. ట్రాక్టర్లను నడపలేమంటూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓలకు అందజేస్తున్నారు. సీఎం రేవంత్ చేతగానితనం పంచాయతీ అధికారుల పారిశుద్ధ్య సిబ్బందికి శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందని, ప్రతి నెల నిధులు విడుదల చేయకుండా నిర్వహణను గాలి కొదిలేయడంతో గ్రామాలు మురికి కూపాలవుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా రేవంత్ రెడ్డి? ఇది మార్పు కాదు, ఏం మార్పు అంటూ నిప్పులు చెరిగారు. సీఎం ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే నిధులు విడుదల చేయాలని, పాడైపోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ 16 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలో పాలన పడకేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, రేవంత్ సర్కార్ 16 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలో పాలన పడకేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ కాంగ్రెస్ వచ్చి దాదాపు 19 నెలలు పూర్తవుతుంది. 19 నెలల్లో కూడా ఏ ఒక్కటి కూడా పట్టు సాధించడం లేదు. పాలన పూర్తిగా గాలి కొదిలేశారు. పారిశుద్ధ్యం అంతా కొట్టుమంటాడుతుంది. వాళ్ళ నగరాల్లోనే కాదు, గ్రామ పంచాయతీలో కూడా పూర్తిగా పాలన పడికిందని చెప్పుకోవచ్చు. దాంతో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవుతున్నాయి. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టలేక ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది. గ్రామ పంచాయతీలో సర్పంచులు లేక పాలన అంతా పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇవాళ కేవలం ఆనాడు గ్రామ స్వరాజ్యం తేవాలని ఒకే ఒక లక్ష్యంతో, గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం తేవాలని ఒకే ఒక లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాండాలను సైతం గ్రామ పంచాయతీ చేసి, గ్రామ పంచాయతీకి ఒక ప్రకృతి వనంతో పాటు ట్రాక్టర్ ని, అంటే ఇంటింటికి చెత్త సేకరణ సంబంధించి దేశంలో మొట్టమొదటిసారి ఒక ట్రాక్టర్ ను కొనాలి. ఆ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేయాలి. నగరాలు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉంటాయో దానికి అనుగుణంగానే గ్రామాల్లో కూడా పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలి. ఒక రోల్ మోడల్ తెలంగాణ కావాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు. కానీ ఇవాళ ఈ 19 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది, ఎక్కడ ఉన్న గొంగళ అక్కడే ఉన్న చందంగా ఇవాళ ఈ కాంగ్రెస్ పాలన మారిపోయింది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఆనాడు ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కొన్న కార్ ఏదైతే ట్రాక్టర్లకు సంబంధించి చెత్త సేకరణ సంబంధించి ట్రాక్టర్లు కొన్నారు. ఆ ట్రాక్టర్లకు కూడా మెయింటెనెన్స్ లేక ఇవాళ పూర్తిగా పాలన పడికేసిందని చెప్పుకోవచ్చు. మా ట్రాక్టర్లకు సంబంధించి డీజిల్ పోయించలేక కార్యదర్శులు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదు. ఇవాళ వారు జీతాలతో పెట్టుకొని కొద్ది రోజులు నడిపించుకున్నారు. పూర్తిగా ఇవాళ వారు జీతాలు నెల నెల ఇచ్చే జీతాల్లో సైతం ఇవాళ కోతలు పెట్టుకొని గ్రామాల కోసం పనిచేసిన కార్యదర్శులు అంతా కూడా మేము చేయలేమని చెప్పేసి వాళ్ళ చేతులు తెలిసిన పరిస్థితి. ఇవాళ చాలా చోట్ల ఎంపీడీఓలకు ట్రాక్టర్లకు సంబంధించిన తాళపు చేతులు ఇవి ఇచ్చి ఇక మేము చేయలేము, ఇక మా నుంచి కాదు, మేము భరించలేమని చెప్పిన పరిస్థితి దృష్టికి ఏర్పడిందంటే దీనికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ట్రాక్టర్లకు కావచ్చు, ఇటు నిధులు అంటే కేంద్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ రావాల్సి ఉంటుంది. ఆ మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేని దుస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. పూర్తిగా పాలనంతా పడికేయడంతో ఇలా ఎక్కడేసిన చెత్త అక్కడే ఉండడంతో ఇవాళ గ్రామాలన్నీ కూడా కంపు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పల్లె ప్రకృతి వనాలు పూర్తిగా ఎండిపోయాయి. ఇవాళ తాగునీరు ఇవ్వలేని దుస్థితి కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రధానంగా ట్రాక్టర్లకు అంటే అనేక గ్రామాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను సైతం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలుచుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ 19 నెలల పాలన కనీసం ఎన్నికలకు కూడా పెట్టలేని దుస్థితి ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పాలన ఉన్నది, పాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారు, పాలనపై పట్టు లేదు, పాలనపై అవగాహన లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుకు ఇవాళ గ్రామాల్లో ట్రాక్టర్లకు నడపలేమని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులు
ఎంపీడీఓకు తాళాలు ఇవ్వడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంతకు మించి ఇంకోటి కాదు, వాళ్ళ పూర్తిగా గ్రామ పంచాయతీలు అన్ని కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. కనీసం స్ట్రీట్ లైట్లు ఒకవైపు స్ట్రీట్ లైట్ లేవు, మరోవైపు ఇటు డీజిల్ పోయడానికి డబ్బులు లేక ట్రాక్టర్ మూల పడుతున్నాయి. ఇటు పల్లె ప్రకృతి వాళ్ళని కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అనేక బోర్లు రిపేర్ చేపిద్దామంటే కూడి వాళ్ళ డబ్బులు లేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొందంటే ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యం కళలు ఆనాడు గాంధీ కన్నా గ్రామ స్వరాజ్యం కళలు ఇవాళ ఆవిరైపోతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ సర్కార్ దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఫెయిల్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా దీనిపైన ఒక ఎక్స్ వేదికగా స్పందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే ఆ ఎంపీడీఓలు కావచ్చు, అటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిధులు కేటాయించాలి. ఆ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఆ చెత్త సేకరణ సమయ ట్రాక్టర్లకు డీజిల్ కనీసం పైసలు ఇవ్వాల్సిన దుస్థితి వల్ల మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంటే కాంగ్రెస్ పూర్తిగా పాలనపైన పట్టులేదు, ముఖ్యమంత్రికి కూడా పట్టు లేకపోవడం వల్లనే వల్ల ఆ ట్రాక్టర్ సంబంధించి మూల పడుతున్నాయనే విషయాన్ని మరొకసారి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. రైట్, థ్యాంక్ యూ లెవిల్.